అన్ని విషయాలు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని గొప్పగా ఆలోచించడం. దానిలో భాగంగా కూడా పరిశ్రమల విషయంలో కూడా ఉపాధి విషయంలో కూడా దానికి తెలంగాణ రాష్ట్ర సాధననే ఏకైక ధ్యేయమన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది 12 సంవత్సరాలు అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడ్డటువంటి తెలంగాణలో ఏవైతే ఆదిలాబాద్ లాంటి జిల్లాలు ఉన్నాయో ఈరోజు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఎందుకు ఆ ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నానంటే, పెద్దలు ముఖ్యమంత్రి గారు మంత్రులంతా కూడా దావోస్ వెళ్ళినప్పుడు వాళ్ళు దావోస్లో రాత్రి పడుకొని పొద్దున లేచినో లేదో కానీ ఇక్కడ మాత్రం పేపర్లలో 5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగిపోయినట్టు, అదేదో వారం 10 రోజుల లోపల హైదరాబాద్కు వస్తున్నట్టు, దాని ద్వారా 15 నుంచి 18 లక్షల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు పేపర్లలో, అదైతే నాకు సొంతగా పేపర్లు రాసినటువంటి వార్తలు కాకుండా యాడ్లుగానే అనిపించినాయి. సరే పర్వాలేదు, ఏదైనా కూడా లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తే అంతకన్నా గొప్ప సంతోషం ఏం కావాలని అందరం కూడా ఆలోచించినాం. అధ్యక్ష ఈరోజు పెట్టుబడులు అనేటివి కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కే వస్తాయి. ఈ జిల్లా కేంద్రాలు మారుమూల ప్రాంతాలు ఎక్కడనైతే ఉపాధి అవకాశాలు లేనటువంటి ప్రాంతాల్లో పెట్టుబడులు మాత్రం వస్తలేవు. నేను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా, పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు కేవలం హైదరాబాద్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నది? ఉదాహరణకు మా ఆదిలాబాద్ ఈరోజు సున్నపురాయి నిల్వలు, అక్కడ ఉన్నటువంటి లైమ్ స్టోన్ భారతదేశంలోనే ఒక క్వాలిటీ లైమ్ స్టోన్ ఉన్నది. ఈరోజు పరిశ్రమలు పెట్టేటటువంటి వాళ్ళని మీరు కన్విన్స్ చేసి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయి, మా దగ్గర అనేకమైన ఖనిజ సంపద ఉన్నది. ఈరోజు అక్కడ లైమ్ స్టోన్ ఉన్నది, మ్యాంగనీస్ ఉన్నది, లాటరైట్ ఉన్నది. ఈ రకంగా దాదాపు 15 నుంచి 16 రకాల ఖనిజ సంపద ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ, అదేవిధంగా మిగతా ఖమ్మం జిల్లాలో ఉన్నప్పటికీ వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు ఈ ప్రభుత్వం పెట్టుబడులు చూపించడంలో విఫలమైనట్టు అనిపిస్తూ ఉన్నది. అధ్యక్ష ఇంకో విషయం, ఇప్పుడు ప్రోత్సాహకాలు ఏదైనా కానీ పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్లకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వాళ్లకు ప్రోత్సాహం ఇస్తే ఆ రకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆకర్షితులై పెట్టుబడిదారులు అక్కడికి వెళ్తా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2014-15లో ఏవైతే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఉంటాయో 2014-15లో ఇచ్చారు. దాని తర్వాత 2025-26 ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఇంకా మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చేటి ఏమో 1000 కోట్ల రూపాయలు ఉంటే బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు మీరు కేటాయిస్తారు. నేనేమంటున్నానంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తలేరు, మనం చేసేటటువంటి మనం చేస్తలేరు. మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష, ప్రత్యేకంగా నా ఆదిలాబాద్కు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. నేనేమంటే పెద్ద ఖర్చు లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీకే దాన్ని విడిచిపెట్టి మీరు ఏ రకంగా తిరిగి కేంద్ర ప్రభుత్వానికి డబ్బు కడతారో దాన్ని ఒక వాల్యూ డిసైడ్ చేసి కేంద్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి వెసులుబాటు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆ యొక్క పరిశ్రమని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే అక్కడ పరిశ్రమ పునఃప్రారంభమైతే వెనకబడినటువంటి ఆదిలాబాద్లో వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రశ్న అధ్యక్ష, ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు భూములు ఇవ్వడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని భూములు ఉన్నాయి? అవి రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఎన్ని ఉన్నాయి? జిల్లా కేంద్రాలలో ఎన్ని ఉన్నాయి? ఈ విషయం చెప్పవలసిందిగా మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా నా ఆదిలాబాద్లో ఒక ఐటీ టవర్ నిర్మాణంలో ఉన్నది, దాన్ని ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? ఆ ఐటీ టవర్ పూర్తయి దాన్ని ప్రారంభం చేస్తే అక్కడ ఎన్ని ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదో మంత్రి గారు జవాబు చెప్పాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు, హరీష్ రావు గారు.